పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో కమలం పార్టీ తెలంగాణపై గురిపెట్టింది. బీజేపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రంలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా సిద్దిపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ప్రతి 3 లేదా 4 రోజులకు ఒక భారీ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జేపీ నడ్డాతో పాటు సీనియర్ నేతలు నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ టూర్ షెడ్యూల్ 1-2 రోజుల్లో ఖరారు కానుంది. ఇక ప్రధాని మోడీ 3 రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 30న జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆందోళ్ బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి పరిధిలోని ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మే 3న వరంగల్ పార్లమెంటు పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల కోసం సంయుక్తంగా నిర్వహించే మరో సభకు హాజరవుతారు. వచ్చే నెల 4న నారాయణపేట, వికారాబాద్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.